మెట్టపైకి సిలువనయాత్మలో పలుమారు దళపగా దాలిమి లేదాయెనుహా ఈ జాలికి మారుగా నేనేమి చేయుదు ప్రేమను మరువజాలా సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి ఘోరమైనట్టి భారమైన సిలువ ధరించి భుజము పైని నా దురితముల్ పాపను కరుణ చెజను దెంచి మరణము నొందితివా సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి కలువరి మెట్టపై కాలు సేతులెల్ల చీలలతో గృచ్చి పట్టి ఆ సిలువకు కొట్టగా విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి మెట్టపైన నిన్ను పెట్టిన బాధనే పట్టితలంపగను నాపై పట్టైన నీ ప్రేమ నెట్టుల మరతును కష్టముల్ కలిగినను సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి సిలువనాత్మలో పలుమారు తలపగా దాలిమి లేదాయెనుహా ఈ జాలికి మారుగా నేనేమి చేయుదు ప్రేమను మరువజాలా సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి సిలువను మూసితివా నా కొరకై కలువరి మెట్టపైకి సిలువనయాత్మలో పలుమారు దళపగా దాలిమి లేదాయెనుహా ఈ జాలికి మారుగా నేనేమి చేయుదు ప్రేమను మరువజాలా
181 పాట పెద్ద పుస్తకంలో, చిన్న పుస్తకంలో 62 పాట. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి నా పాట పాడుకుందా. చిన్న పుస్తకం 62, పెద్ద పుస్తకం 181 పాట. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. తిరముగా నమ్ము కొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, అపహాసములు సేయుచు నాయన యాననమోపై నుమియుచు, కృపమాలిన సైనికు లందరును నెపమూలెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, కరమునందొక్కరెల్లు పుడకాను స్థిరముగాను నిచివారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితోన ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి.
191 పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. చిన్న పుస్తకం 64, పెద్ద పుస్తకం 191వ పాట పాడుకొని ఆరాధనలకు మనం వెళ్దాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పట్టి కట్టి నెట్టి కొట్టి తెట్టిరేసు నాదో నకట, అట్టి శ్రమల నొంది పలుక డయేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, మొయ్యలేని మ్రాను నొకటి మోపిరేసు వేపుపైనే, మొయ్యలేక మ్రాణి తోడా మూర్ఛబోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతు లలో చీలల్, కఠినులంతా గూడి కొట్టిరే ఘోర మొగ క్రీస్తేసున్ బట్టి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, దాహముగొన చేదు చిరక ద్రవనిడిరే ద్రోహులకట, దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దేవి కేగెనహం. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పల్లెముతో ప్రకన్ పొడవన్ పారే నీరు రక్తమహం, ఏరై పారే
యేసు రక్తం ఎల్ల ప్రజల మేనసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. సాయంకాలపు ఆరాధన క్రమాన్ని ఆచరిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. నన్నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనందరూ దేవుడు నిలబడి 139వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 139వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా.
నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కాయస్కరమైన మార్గమున ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మకు అదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయు ఆమేన్. దయచేసి కూర్చోండి. మండలకాల ధ్యానములోని 2వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యాలు మనం చదువుకుందాం. పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుండి 25 వరకు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుండి 25 వరకు. అదేవిధముగా సువార్త పాఠము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 25 వరకు. మత్తయి సువార్త 20 నుండి 25 వాక్యాలు చదువుకుందాం. మొదటిగా పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22 నుండి 25 వరకు. దయచేసి చదువు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. ఇంత పర్యంతము. మండలకాల ధ్యానం రెండవ దినమునకై ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచన ప్రారంభము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు
వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను. స్వార్థ పాఠ్యభాగం ఇంతపడి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తుతులకు పాత్రుడు అయినటువంటి మా దేవ, ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉపవాస దినాల్లోని రెండవ దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము తండ్రి వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళనై ఉండగా తండ్రి, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నడిపింపమని వేడుకొంచున్నాం తండ్రి. మా మధ్యన మీరుండండి తండ్రి. ఇదిగో దేవా, చెప్పబోచుండగా వాక్యంలోని మర్మాలను నేను నా నోటి ద్వారా తండ్రి వ్యర్థంగా ఏమీ పలకకుండా తండ్రి, మరి దేవా మీ యొక్క ఆత్మతో తండ్రి నన్ను నింపమని వేడుకొంచున్నాం తండ్రి. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి కాపాడమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినము నాకు ఇచ్చినటువంటి దీనిలోని వాక్యాలు మరి మత్తయి 20వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నాయండి. అంటే ఈ దిన అంశాన్ని బట్టి మనకి సూట్ అయ్యేది అది కాబట్టి నేను మొదటిగా ఈ అంశాన్ని తీసుకుంటున్నాను, మత్తయి సువార్తను తీసుకుంటున్నాను. మరి ఈ యొక్క మత్తయి సువార్త మనకిచ్చిన వాక్యాలు జబదయి కుమారుల గురించి ఉన్నదన్నమాట. మరి ఇక్కడ 20వ వచనం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, మరి ఈవిడ పేరైతే ఇక్కడ తెలియబడలేదు, కానీ మార్కు సువార్తలో ఉన్నది సలోమి. జబదయి కుమారుల యొక్క తల్లి పేరు సలోమి. అది కూడా మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 35వ వచనంలో ఉంటుంది. సేమ్ ఏ వచనాలు అక్కడ కూడా కనపడతాయి మనకి. మరి ఈ తల్లి యొక్క కోరిక ఇక్కడ ఏమై ఉందంటే, వాళ్ళ కుమారులతో మరి దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. ఆవిడ మనసులో ఉన్నటువంటి మాటని చెప్పదలుచుకుంది, అంతే, చెప్పలేదు కూడా. ఇంకా దేవుని దగ్గరికి వచ్చింది. మరి ఈ యొక్క కోరిక ఏంటి అనేది మనం చూసినట్లయితే, నేనేమి అంటే ఆ విధంగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్నారన్నమాట, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవియ్యమని ఆయనతో అనెను. మరి ఆవిడ యొక్క మనవి, ఆవిడ యొక్క కోరిక చూసుకున్నట్లయితే, మరి వారి యొక్క కుమారులని యేసుక్రీస్తు యొక్క రాజ్యము తిరిగి, అంటే ఆయన 3వ దినం చనిపోయి లేచిన తర్వాత ఆయన యొక్క రాజ్యంలోనికి వస్తారు కాబట్టి ఆ దినాన మరి 2 కుమారులు ఆయనకి కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండాలని ఆవిడ కోరిక. కానీ మార్కులో ఎలా ఉందంటే, ఇక్కడైతే ఈమె కోరుకుంటుంది, కానీ మార్కులు అయితే ఆ ఇద్దరే, ఎవరు ఈ 2 కుమారులు యాకోబు యోహాను, వీళ్ళిద్దరే వచ్చి యేసుక్రీస్తుని అడుగుతూ ఉంటారన్నమాట.
వాళ్ళ యొక్క కోరికనే అక్కడ దురాశగా మరి అంటే అంత ఎక్కువగా అడగటాన్ని దురాశ కిందకి చెప్పబడింది. అందుకనే మనకి దురాశ అనేది ఇక్కడ అంశం వచ్చిందనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె తల్లి మరి ఆ విధంగా అడగటానికి కూడా కొన్ని సందర్భాలు మరి మనం చూసుకుందాము, ఎందుకు అలా అడగవలసి వచ్చింది అనేది. అంటే క్రీస్తుని వెంబడించినటువంటి వ్యక్తిగా ఏమే ఉన్నది మరి అంతేకాదు మనకి మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క శిలువ పైన మరణించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెంబడించిన స్త్రీలలో ఈవిడ కూడా ఉంది, సలోమి కూడా ఉన్నది. 12 మంది శిష్యులు అక్కడ లేరు, ఆయన తల్లి లేదు, మరియా మరి కానీ ఈమెయితే ఉన్నది. అట్లా దేవునిలో ఫస్ట్ నుంచి ఆవిడ దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. అంతేకాదు వాళ్ళ కుమారులను కూడా మరి అటువంటి రీతిగా మరి పెంచింది. మంచి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి స్త్రీగా ఉన్నదన్నమాట. మరి అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ ఈ జాలరి వృత్తి, చేపలు పట్టే వృత్తి. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి 2 కుమారులని ఎంచుకోవటం, మరి ఎంచుకున్నప్పుడు వీళ్ళు కూడా క్రీస్తుని వెంబడించటం. మరి అంత వయసున్న పిల్లలు మరి ఆ యొక్క వృత్తిని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి మరి క్రీస్తు వెంబడి వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మాకు సహాయంగా ఉండవలసిన పిల్లలు ఇలా వెళ్ళిపోతున్నారు ఏందని ఎప్పుడు అనకుండా వాళ్ళను మన ఇప్పుడు చూసుకున్నట్లయితే మన జనరేషన్లో కూడా మన పిల్లల్ని మంచి పద్ధతుల్లో పెంచి మంచి స్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి పొజిషన్ ఉండాలని మనం ఎట్లయితే కోరుకుంటాం, వాళ్ళు అంటే పై స్థాయిలో ఉండాలి అని మనం ఎలాగైతే కోరుకుంటామో మరి తను కూడా అలా కోరుకుని ఉండొచ్చు. మరి ఆ దారిలో ఉన్నారు కాబట్టి బిడ్డలు మరి ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలోనే 17వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు మరి ముందు చూసుకున్నట్లయితే ఆయన యెరూషలేముకి మరి ఆ శిలువ మరణంకి సిద్ధమై వెళ్తున్నప్పుడు, యెరూషలేములోనికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క 12 మంది శిష్యుల్ని ఆయన ఏకాంతంగా పక్కకు పిలిచి మరి నేను అప్పగింపబడిపోతున్నాను అన్యుల చేతికి, మరి ఇక్కడ ఉంటాయి అవన్నీ. 18వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. మరి ఇవన్నీ శిష్యులకి చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఈమెకు అర్థమైంది కాబట్టి ఆయన మరలా చనిపోయి 3వ దినాన్ని లెగుస్తారు, ఆయన రాజ్యము మళ్ళీ ఏర్పడుతుంది, వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు అన్న నమ్మకం ఉంది. కాబట్టి ఈ 2 కుమారులని ఆయన వైపు ఒకళ్ళని కుడి వైపున ఒకళ్ళని ఎడమ వైపున ఉండాలని కోరుకుంది. అది ఆశ కావచ్చు, కాకపోతే ఇంకొద్ది ఎక్కువగా ఆశపడింది అనమాట మామూలు దానికన్నా. కానీ తండ్రి చెంతనే ఉండాలి అనుకోవటం అనేది దురాశ కిందకి అది ఉన్నది. మరి అందుకని ఆవిడ ఆ విధంగా మరి అడిగిందనమాట. అప్పుడు అడిగినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 21వ వచనంలో, అందుకామె నీ రాజ్యమందు నా ఈ 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవేమో నీ ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోంది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగుదామనిరి. మరి ఈ యొక్క వాక్యం కూడా చూసుకున్నట్లయితే మరి ఆయన రాజ్యంలో స్థానాన్ని కోరుకుంటున్నారు. కానీ మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట, ఇది నేను త్రాగబోయేది ఏమిటో మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా అనేది ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు మరి ప్రశ్నించి దానికి చెప్తున్నాడు కూడా యేసుక్రీస్తు, ఆ గిన్నెలోనిది
మరి నేను త్రాగుతాను, మరి మీరు కూడా త్రాగలరా అన్నప్పుడు వాళ్ళు త్రాగుతాను అంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు యొక్క శ్రమలో కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. ఇక్కడ వాళ్ళకి నిజంగా తెలీదు. ఆ ముందు ఏది 17 నుంచి 19 వచనాల్లో ఆయన చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాల. యేసుక్రీస్తు ఏం చెప్పింది అనేది వాళ్ళకి తెలియలేదు. తెలియకుండానే ఇక్కడ మరి గిన్నెలోది మేము కూడా త్రాగుతాం అని అంటున్నారు. అంటే తెలియకుండానే వాళ్ళు క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తులు అవుతున్నారన్నమాట. అది యేసుక్రీస్తు గమనించి మరి ఆ నెరవేర్పు కూడా జరిగింది. సో అక్కడ అందుకనే ఆ యొక్క మొదటిగా హతసాక్షి అయింది యాకోబు. మరి మనకి తెలిసి దేంట్లో అంటే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఈయన హేరోదు రాజు యొక్క రాజు పరిపాలనలో మరి ఆయన శిరస్సు నరికివేయబడటం, మరి హతసాక్షి అవుతాడనమాట. ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి చనిపోతాడు. అట్లా మరి నెక్స్ట్ యోహాను కూడా అదేవిధంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. ఆయన్నైతే అసలు మరుగుతున్నటువంటి నూనెలో ముంచినట్టే, బాప్తీసం ఇచ్చినట్టే లెక్క. అది అలా ముంచి లేపుతారు కానీ చనిపోడు. తర్వాత పద్మాసు దీపంలో పడవేస్తారు. అక్కడ అలా ఉండిపోయి ఆయన మరి ఆ యొక్క యోహాను సువార్తని మరి 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, అదేవిధంగా ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా అక్కడుండి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మరి ఆయన రాస్తాడన్నమాట. సో ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములు. మరి వీళ్ళిద్దరు కూడా ఇట్లా దేవుని దాంట్లో ఉండటం, దేవుని పనిలోనే అంటే వాళ్ళ యొక్క తనువుని చాలించటం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ గిన్నె అనేది మరి మనకి దేనికి సాదృశ్యంగా మనకి ఉన్నదో తెలుస్తుంది. గిన్నె అనేది ఉగ్రతకి లేకుంటే మనం చేసినటువంటి పాపాలకి ఉన్నదన్నమాట. మరి అదే ఇక్కడ అదే చెప్తున్నారు. ఏంటది 23వ వచనంలో, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపును నా ఎడమవైపును కూర్చుండనిచ్చుట నా వశము లేదు. మరి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు యేసుక్రీస్తు. మీరైతే కోరుకుంటున్నారు కానీ అది నా చేతుల్లో లేదు, నా వశమైతే లేదు. అది నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడునో వారికే అది దొరుకునని చెప్పారు. మరి తక్కిన 10 మంది శిష్యులు కూడా ఈ యొక్క మాట విని మరి ఆ ఇద్దరు సహోదరుల మీద ఎంతగానో కోపపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కూడా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళే కదా ఆ 10 మంది శిష్యులు కూడా. మరి వీళ్ళిద్దరు వాడికే అంతటి భాగ్యాన్ని కోరుకుంటే మరి వీళ్ళేం కావాలి. సో వీళ్ళకి అది కోపం వచ్చింది. ఈ కోపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు తన యొద్దకు వారిని పిలిచి మరి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను అని మరి చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ అంటే మరి అంటే ఈ ఇద్దరు ఇలాగ అడగటానికి కారణం కూడా వాళ్ళ లైఫ్ మరి అట్లా ఉన్నది కాబట్టి, దేవుణ్ణి వెంబడించారు కాబట్టి, అది కోరుకోవటంలో తప్పు లేదు అన్న దాంట్లో కోరుకున్నారు. కానీ కోరుకోవటంలో కొద్దిగా ఎక్కువ స్వార్థాన్ని చూపెట్టడం వల్ల ఇక్కడ మరి అత్యాశకు పోయినట్టుగా, దురాశతో ఉన్నట్లుగా మరి మనకి కనపడుతుంది. మరి అంతేకాదు కానీ మరి ఈ సలోమి మరి మరియా యొక్క సహోదరి అంట. సో ఆ యొక్క బంధుత్వాన్ని బట్టి కూడా మరి క్రీస్తుని అడిగి ఉండొచ్చు వీళ్ళు. అంటే సలోమి గారు అడిగి ఉండొచ్చు, నా పిల్లల్ని ఇట్లాగా రాజ్యంలో నిత్య రాజ్యంలోకి తీసుకోమని. మరి ఇదండి ఈ వాక్యం అయితే ఈ యొక్క అధ్యాయంలోనికి. అదేవిధంగా మరి మనకి ఇచ్చిన 2వ అంశము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల వరకు చూసుకున్నట్లయితే,
ఇక్కడ ఏమంటున్నారంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇది మరి చూస్తే ఈ యొక్క అధ్యాయం మొత్తము కోరేషు గురించి ఉంటుంది. కోరేషు రాజు గురించి. ఈయన ఒక అన్యుడు, కోరేషు రాజు. మరి అన్యుణ్ణి పారసీక దేశపు రాజుగా ఉన్నాడు. మరి అటువంటి ఆయన్ని, అన్యుణ్ణి మరి దేవుడు ఎంచుకున్నాడు ఆయన పని కోసం. ఆయనకి పనిముట్టుగా వాడుకున్నాడు అనమాట కోరేషుని. మరి ఈ యొక్క అన్యరాజుతో చేసినటువంటి నిబంధన కూడా అదే. మరి అంటే ఇజ్రాయేల్ ప్రజలు పాపంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ కర్ర బొమ్మలు, చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలతో మరి వాళ్ళన్నే దేవుళ్ళుగా, విగ్రహాలుగా పెట్టుకొని పూజిస్తున్నప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవుణ్ణి మర్చి విస్మరించి తప్పుదారిలోకి వెళ్తున్నప్పుడు దేవునికి ఎంతో కోపం వచ్చింది. సో ఈ యొక్క అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు అర్థమవుతుంది మరి వాళ్ళు చేసినటువంటి పాపాలేంటి, తప్పులేంటి అనేది. మరి అటువంటప్పుడు మరి యెహోవా పదే పదే ఈ అధ్యాయంలో ఎన్నోసార్లు, చాలాసార్లు నేనే దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, మీరు ఆ చెక్క బొమ్మలు చేసుకుంటున్నారు, కొయ్య బొమ్మలు చేసుకుంటున్నారు, వాటిని పెట్టి పూజిస్తున్నారు, అవి కాదు, అవి మిమ్మల్ని రక్షింపజేయవు, మిమ్మల్ని కాపాడవు అని పదే పదే చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ మరి ఈ యొక్క రాజుని, మరి రాజు ద్వారా మరి ఎన్నో కార్యాలు అక్కడ ఆ అధ్యాయంలో మరి చేయించాడనమాట. సో అదే అట్లా చేపించిన తర్వాతనే ఈ యొక్క 22వ వచనంలో చెప్తున్నాడన్నమాట. అన్నీ చెప్తూ బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను మరి నేనే, మరి ఏ దేవుడను లేడు. మరి నిజమే కదా, రక్షణ గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆ కొయ్య ముక్కలతో చేసుకున్నవి, ఆ మట్టితో చేసుకున్నవి అవి మీకు రక్షణను ఇవ్వవు. సో నేనే ఇస్తాను మీకు రక్షణ అనేది, నా ద్వారానే తప్పితే వాటి ద్వారా మీరు పొందుకోలేరు. కాబట్టి మీరు నా వైపుకి రండి, నన్ను చూడండి. ఇక్కడ కరెక్టే చెప్తున్నాడు, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాడు అనమాట. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు ఒకసారి చూడండి, నేనేంటో మీకు తెలుస్తుంది. ఇంతకాలము మిమ్మల్ని నడిపించింది నేనే. మరి ఎన్నో ఐగుప్తులోంచి మరి ఎన్ని కష్టాల్లోంచి మరి వాళ్ళని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు అయినటువంటి ఈయన్ని మరిచి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మరి అక్కడ ఆ మాట ఉపయోగించవలసి వచ్చింది. మరి రక్షణ అనేది నా ద్వారానే తప్ప వేరే వాళ్ళతో రాదు, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ఇంకా 23వ వచనంలో చూసుకుంటే, నా ఎదుట ప్రతి మోకాలు వంగవలయను, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నిజమే, దేవుని మాట ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట సత్యము, అది నెరవేరాల్సిందే తప్పితే దాన్ని ఇంకా కొట్టివేయటానికి కానీ వ్యర్థం అవటానికి కానీ వీలు లేదనమాట. అందుకని అంటున్నాడు అనమాట. ఈ యొక్క మాటలు మరి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. నా ఎదుట ప్రతి మోకాలు వంగవలేను, ప్రతి నాలుక మరి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే, ఈయనే దేవుడని ఒప్పుకోవాల్సిందే. మరి అంతేకాదు ప్రమాణం చేయాల్సిందే. మరి అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. మరి ఆయన చెప్పినటువంటి మాట బయలుదేరింది, అది వ్యర్థము, దేవుని యొక్క మాట వ్యర్థము కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి అదేవిధంగా 24వ వచనం చూసినట్టయితే, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. మరి ఇక్కడ దేవుని యెహోవా యందే నీతి బలములు ఉన్నాయి, నీతిని గూర్చి మరి చెప్పబడుతుంది ఇక్కడ. మరి ఆయనలోనే నీతి ఉందని చెప్తున్నాడు అనమాట. మరి అంతేకాదు ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు. మరి ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అంతేకాకుండా ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు.
మరి నిజమే కదా. మరి ఆయన్ని ఎరిగినటువంటి ప్రజలు మరి ఎవరైనా కావచ్చు, అది మరి ఎరగక ముందు దేవుణ్ణి ఎంతోమంది దూషించి ఉండొచ్చు వాళ్ళ నోటితో. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరిగితే కనుక, ఎరిగిన తర్వాత అదే నోటితో ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. మరి ఆ విధంగా పశ్చాత్తాపడినప్పుడు మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరి వారు గుండెలు బాదుకుంటారు. మనం ఎంత పాపం చేసాము అనేది. సో ఇక్కడ మనం కూడా మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడే మరి ఆ దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి. అందుకని అంటున్నారు మరి భూలోకంలో ఒప్పుకుంటేనే రక్షింపబడతాం మనం, లేకుంటే నిత్య నరకాదుమే. మరి అక్కడికి వెళ్ళిన ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ పరలోకంలోకి వెళ్ళినప్పుడైనా కానీ మనం అక్కడైనా ఒప్పుకోవాలి ఆయన ముందు. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఈ యొక్క 24వ వచనాన్ని మరి సౌలు దేవుణ్ణి తెలుసుకోకముందు క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలందరినీ పట్టుకొని లాక్కొచ్చి ఎంత హింసించాడు. మరి తెలుసుకున్న తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డాడు, చాలా బాధపడ్డాడు సౌలు. మరి ఆ పశ్చాత్తాపం అనేది ప్రతి మనిషిలోనూ రావాలి అది. సో ఈ మాటలు మరి మనం చూసుకున్నట్లయితే మన హృదయాలకు ఎంతో హత్తుకుంటాయి. ఈ యొక్క 24వ వచనాలు, ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారంట. మరి యెహోవా యందే ఇజ్రాయేలు సంతతి వారందరూ మరి నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. మరి అతిశయం అనేది దేవుల్లోనే మనకు అతిశయం. ఆయన చూసుకునే మనం గర్వపడాలి తప్పితే, అతిశయపడాలి తప్పితే, మనకున్న దాన్ని బట్టి మనం ఏనాడు అతిశయపడకూడదు, అది ఖచ్చితం. మరి అందుకని ఈ వాక్యం కూడా చెప్తుందనమాట, యెహోవా యందే ఇశ్రాయేలీలు. మరి ఇజ్రాయేలీలు అంటే ఇక్కడ అర్థము మరి దేవుణ్ణి నమ్ముకున్న వారని మరి అర్థం. సో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ మరి వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మరి ఆయనే నీతిమంతుడని ఒప్పుకొని మరి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి మరలా రక్షణ అనేది కలుగజేస్తాడు. మరి ఆయన బిడ్డలుగా ఆయన ఒప్పుకుంటాడు అన్నమాట. ఇది మరి దీని యొక్క సారాంశము. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 139వ సంకీర్తన. ఇది చూసుకున్నట్లయితే దేవుని యొక్క అంటే ఈ యొక్క అధ్యాయం మొత్తం ఆయన యొక్క ఏమంటారు ఏ విధంగా సృష్టిని ఎలా సృష్టించాడు. మరి అంతేకాదు దేవుడు సర్వాంతర్యామి అని తెలియపరుస్తుంది అనమాట ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా. 1 నుంచి 6 వచనాలు దేవునికి సమస్తమును తెలుసని మరి ఇక్కడ దావీదు మరి చెప్తున్నాడు, అర్థమైంది ఆయనకి. మరి 7 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే మరి అంతటా వ్యాపించి ఉంటాడు దేవుడు, ప్రతి చోట వ్యాపించి ఉంటాడని మరి తెలియపరుస్తున్నాయి ఈ వాక్యాలు. మరి 13 నుంచి 18 వాక్యాలు చూసుకున్నట్లయితే ఆయన చేతి పనిని సృష్టిని మరి సృష్టి ఏ విధంగా సృష్టించబడింది అనేది తెలుపుతుంది. మరి 19 నుంచి 22 వచనాలు చూసినట్లయితే దుష్టుల యొక్క నాశనం గురించి తెలుపబడుతుంది. 23 నుంచి 24 మరి దావీదు పశ్చాత్తాపడి ఆయన దైవ నడిపింపు కొరకు మరి వేడుకున్నటువంటి విధానము ఈ యొక్క వచనాల్లో, ఈ యొక్క 23, 24 వచనాల్లో ఆయన యొక్క ప్రార్థన దేవుని యొద్ద మరి ఆయన ప్రార్థించిన విధము మరి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. నిజంగా దేవుని యందు మరి ఆయన ఎంతగానో ఆయన కూడా పాపం చేశాడు, పాపంలో పడిపోయినప్పుడు మరి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యొద్ద మరి తన తప్పుని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడు. ఇంకా తర్వాత దేవుణ్ణి విడవలేదు. వెన్నంటే ప్రతి విషయంలోనూ దావీదు చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపనలు, కీర్తనలు, అసలు ఈ యొక్క దావీదు కీర్తనలన్నీ మనకి చదువుతూ ఉంటే మనకి
అంటే మన లైఫ్ మనకి అలా కనపడతా ఉంటుందన్నమాట. నిజంగా మనం కూడా మన స్థితి కూడా అట్లాగే ఉంది అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి ఆయన యొక్క ఈ యొక్క వచనాల్లో చూసినట్లయితే ఏమని ఉందంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే మరి నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నిజమే కదా, మన జీవితాలని మరి సృష్టించినటువంటి ఆయన, మన ఆలోచనలు మనం ఈ అసలు తలంపు రాకముందే ఆయనకు ముందే తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది. మరి అవన్నీ కూడా ఆయనకు తెలుసు అని అంటే అందుకని అంటున్నాడు ఈ 1 నుంచి 6 వచనాలు దేవునికి సమస్తం మనం ఏమేమి మన ఆలోచనల్లో ఉన్నవి అనేది, మరి మన తలంపులు ఎటువంటివి అనేవి ఆయనకు ముందరే తెలుసు అని ఈ యొక్క 6 వచనాలు మరి చెప్తున్నవి. మరి అదేవిధంగా 7 నుంచి 12 వరకు కూడా మరి ఆయన ఏ విధంగా వ్యాపించి ఉన్నాడో బూదిగంతముల వరకు మరి ఈ యొక్క 7 నుంచి 12 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ కూడా మరి ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. మరి ఈ విధంగా మరి ఆ 12వ వచనం వరకు కూడా అదే విధంగా ఉంటుంది. మరి చీకట్లో కూడా మరి చీకటి దేవుణ్ణి ఏం చేయలేవు. మరి అంటే దేవుని వెలుగు ముందు అది వృధానే అనమాట చీకటి అనేది. మరి సో ఇట్లాగా మరి దేవుడు ఏ విధంగా అన్ని సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం దాగుస్థలం అనేది లేదు. మనం ఎక్కడున్నాను కూడా ఆయనకి తెలిసిపోతుంది. మనం చేస్తున్న ప్రతి కార్యము, మరి ప్రతి పని, మన ఆలోచన విధానం, మన నడక పడక ప్రతిదీ ఆయనకి సమస్తము తెలిసినటువంటి వ్యక్తి. సో మనం అనుకోవచ్చు లోకపరంగా నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసే పని నా ఆలోచనలు పక్క వాళ్ళకి తెలియదు అని మనం అనుకుంటాం. కానీ ఆయనకైతే అన్నీ సమస్తము తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు. సో అందుకనే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. చీకట్లో ఉన్నను, సముద్రంలో ఉన్నను, అగాధంలో ఉన్నను, ఎక్కడున్నను అయ్యా, మరి అసలు ఇంకా నేను ఎక్కడున్నాను నువ్వు కనిపెడతావు, మరి నీకు అసాధ్యం ఏదీ లేదు అనేది మరి చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఈ 13 నుంచి మరి 18 వచనాలు చూసుకున్నట్లయితే సృష్టి గురించి తెలుస్తుంది. మరి మనల్ని ఏ విధంగా సృష్టించబడ్డామో, మనం మరి తల్లి గర్భం నుండి మరి నిర్మించబడినప్పుడు మరి మనం ఏ విధంగా తల్లి గర్భంలో చేయబడ్డామో, సృష్టించబడ్డామో మరి చెప్తున్నారన్నమాట. ప్రతి అవయవము ప్రతిదీ మన అంత చక్కగా చేయబడటం అంటే అది అసాధ్యమైన పని. నిజంగా అయితే మనం ఒక చిన్న బొమ్మ వేయమంటేనే వేయలేము, కరెక్ట్గా ఏది వేయలేము. అలాంటిది ఒక మనిషిని మరి ఒక మంచి రూపంలోనూ మరి సమస్త ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటూ మరి అంత మంచిగా చేశారంటే అది ఆయనకి తప్పితే ఇంకా ఎవరికి మరి అసాధ్యమైన పని అది. అందుకని ఇక్కడ ఆయన ఆ విధంగా కొలుస్తున్నాడు అన్నమాట. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇవన్నీ ఇట్లా మరి నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినవాడు నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మరి ఎముకలు ప్రతిదీ అవయవంలో పిండము, మరి కన్నులు ప్రతిదీ ఇక్కడ అన్నిటి గురించి మరి చెప్తున్నాడు అన్నమాట. మరి దేవుని యొక్క సృష్టి ఏ విధంగా ఉందో మరి తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా మరి 19వ వచనం చూసుకున్నట్లయితే 19 నుంచి 22 వచనములు, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనలలో నిన్ను గూర్చి పలుకుదురు.
మరి దేవుణ్ణి కాదని మరి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కూడా విస్మరిస్తానని, మరి వాళ్ళని నాశనం చేస్తా అని ఇక్కడ మరి చెప్తున్నారన్నమాట. మరి అదేవిధంగా ఈ యొక్క 23, 24 వచనాలు చూసుకున్నట్లయితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. మరి ఈ ప్రార్థన మరి దావీదు గారు చేస్తున్నారన్నమాట. దేవుని యందు మరి దాచదగినది మరి ఏది లేదని తను తాను పరిశోధించుకొని దేవునికి ఇష్టం కానివి తనలో ఉన్నవన్నీ మరి తీసివేయమని దేవునితో మరి ప్రార్థనలో ప్రార్థిస్తూ మరి తన జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తున్నాడు అనమాట. అప్పచెప్తూ మరి ఆయన దేవుని గురించి ఇన్ని మాటలు పైనంతా చెప్తూ మరి చివరిలో ప్రార్థనతో ముగించినాడు అన్నమాట. సో ఇదండి ఈ దిన అంశాన్ని బట్టి నాకు ఇచ్చినటువంటి వాక్యాలు. మరి దురాశ అనే దాని మీద అయితే మత్తయి, మార్కు సువార్తల్లోని అధ్యాయాలు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామం కలుగును గాక. మంచి వర్తమానాన్ని మనము విని ఉన్నాము. దురాశ అంశం పైన మంచిగా సులోచన గారు మంచిగా వివరించారు. సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, పల్లవ ప్రార్థన ఆశీర్వాదంతో మనము కూటాన్ని ముగించుకుందాం. జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పవిత్ర పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. మండలకాల ధ్యానంలోని 2వ దినంలోనికి మీరు ప్రవేశింపచేసి ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు. మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. మాకు ఇవ్వబడిన ఈరోజు అంశము దురాశ, ఆశించకుండా తండ్రి మీ చిత్తము కొరకు మేము ఎదురు చూడాలని తెలుసుకొని ఉన్నాము. అదేవిధముగా మీరు మాకు ఏర్పాటు చేసేటువంటి దీవెనల ఆశీర్వాదాలు ప్రత్యేకమైనవి గుర్తించి, మీ పిలుపు ప్రత్యేకమైనది గుర్తించి ప్రభు మీ యొక్క ఆజ్ఞలు శిరసా వహించి మీ చిత్తము నెరవేర్చడం ద్వారా మీరే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మాకు అనుగ్రహిస్తారని కూడా మీరు వాక్యం సెలవిచ్చున్నారు. మీరు అధికారులు ఉండాలంటే ముందు దాసులు అవ్వాలి, సేవకులు అవ్వాలని ప్రభు సెలవిచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రభువా, మరి మేము మరి మీ యొక్క ఉన్నతమైన గుణాతిశయములు కలిగి మీ యొక్క దీన స్వభావమును మేమును ధరించిన వారమై, మీరు దేవుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ప్రభువా మిమ్మల్ని తగ్గించుకొని మా అందరి కొరకు చనిపోయి ఉన్నారు. అట్టి ఉన్నతమైన గుణాతిశయములను మేమందరము ధరించిన వారమై మీ వైపు చూసేవారు ఉండినట్లు మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రములు. ఆ విషయాలు మీరు మాకు బయలుపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని అందించిన మీ దాసరాలు సులోచన గారిని, కుటుంబాన్ని, బిడ్డను మీరు ఆశీర్వదించండి. సార్ని జ్ఞాపకం చేసుకోండి. చేరొచ్చిన మమ్మల్ని అందరిని బట్టి, మా కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సంఘం అంతా కూడా ఈ యొక్క కాలం అంతా కూడా వారు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసం దృఢపరచబడడానికి, రక్షణలో కొనసాగడానికి, విశ్వాసంలో ప్రభు నాయన కొనసాగుతూ అనేకులకు సాక్షులుగా ఉండడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని ప్రభు సంఘము మేమందరం సద్వినియోగం చేసుకొని క్రమముగా మీ సన్నిధిలో కృపను దయచే ప్రతి అడ్డంకు శత్రుక్రియలు క్రీస్తు యేసునామమున బంధిస్తూ రేపటి దినం మరి యొక్క నూతన అంశంతో మీ సన్నిధి గడిపేంతవరకు మీ దయగలకు మనల్ని భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మా దయచేయము, మళ్ళీ క్షమించిన ప్రకారం క్షమించము, మన శోధనతో దుష్టులను తప్పించము,
రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసం చేరొచ్చిన మనకు, వాక్యాన్ని అందించిన సులోచన గారి కుటుంబానికి, సంఘానికి, దేవుని బిడ్డలందరికీ, సకల లోక పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించుగాక. ఆమేన్. రాత్రి అయేన నెడబాయకో, దాత్రిపై చీకటులు క్రమ్మెనో, సహాయమేమి లేని వారికి సహాయుడన బాసిపో